అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు నేను మీకు ఈ వీడియోలో వక్రించిన గ్రహాల గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో మీకు ఇస్తాను. సో వీడియోని పూర్తిగా చూడండి. వీడియో కొంచెం లెందీగా ఉండే అవకాశం ఉంది. కాకపోతే మీరు ఈ వీడియో కనుక చూసినట్టయితే అసలు వక్రించిన గ్రహాల మీద మీకంటూ ఒక క్లారిటీ తప్పకుండా వస్తుంది. సో గతంలో నేను వక్రించిన గ్రహాల గురించి 2-3 వీడియోలు చేశాను. కాకపోతే ఈ వీడియోలో ప్రతిదీ కూడా అంటే ఎవ్రీ ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేద్దామని చూస్తున్నాను. నేను తెలుసుకున్నది అలాగే నేను అనాలిసిస్ చేసింది ఇవన్నీ కూడా మీకు చెప్పాలని నేను ప్రయత్నిస్తున్నాను. సో వీడియో లెంతీగా ఉన్నప్పటికీ కొంచెం ఓర్పుతో ఖచ్చితంగా చూస్తే మీకంటూ ఒక క్లారిటీ వస్తుంది. చాలా మంది ఏమంటారు, వక్రించిన గ్రహం అంటే ఇబ్బంది పడుతుంది అంటారు. సో గ్రహం వక్రించి ఉంది, వాడి స్వభావం సరిగ్గా ఉండదు. సో ఈ గ్రహం వక్రించి ఉంది, వాడికి చదువు సరిగ్గా రాదు. సో ఈ గ్రహం వక్రించి ఉంది, వాళ్ళకి పెళ్లి జీవితం సరిగ్గా ఉండదు, పిల్లల పరంగా సరిగ్గా ఉండదు, ఇలా చెప్తూ ఉంటారు. కేవలం వక్రించిన గ్రహం అంటేనే నెగిటివ్ అని కాదండి. నెగిటివ్ అండ్ పాజిటివ్స్ కూడా చాలా ఉంటాయి. సో ఆ పాజిటివ్స్ ను కూడా మనం ఖచ్చితంగా పరిగణించాలి. ఒక గ్రహం వక్రించింది కదా అని చెప్పేసి దయచేసి మీరు ఫీల్ అవ్వాల్సిన పని లేదు. సో ఇప్పుడు చాలా మందికి జాతకంలో ప్రతి గ్రహం వక్రించే ఉంటుంది. అంటే ఉన్న అన్ని గ్రహాల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఈ సూర్యచంద్రులు రాహుకేతువులను పక్కన పెడితే మిగతా 5 గ్రహాలు కూడా వక్రించే ఉంటాయి. అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, నాకు ప్రతి గ్రహం వక్రించే ఉంది, ఇంకా నా జీవితం సరిగ్గా ఉండదని అనుకుంటూ ఉంటారు. కానీ నేను తెలుసుకున్న విషయం ఏంటి అంటే, మన జాతకంలో 5 గ్రహాలు వక్రించి ఉన్నప్పటికీ వాళ్ళు ఇనీషియల్గా చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారు, చాలా కష్టాలు పడుతూ ఉంటారు. కానీ డౌన్ ద లైన్ వాళ్ళని అది అద్భుతమైన స్థానంలో కూర్చోబెడుతుంది అనమాట. అంటే ఆ వక్రించిన గ్రహాలు వాళ్ళకి చాలా సక్సెస్ని ఇచ్చే అవకాశం కూడా 100% ఉంది. ఎందుకు, మనం ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం. అసలు వక్రించిన గ్రహం అంటే ఏంటి? రిపీట్ చేస్తూ ఉండేది. వీళ్ళకి ఒక పట్టాన వాళ్ళకి ఆ పర్ఫెక్షన్ కనపడదనమాట. సో ఎక్కువ పర్ఫెక్షన్ కావాలని కోరుకుంటూ ఉంటారు. అంటే వాళ్ళు ఏదో బొమ్మ గీస్తున్నారు అనుకోండి, వాళ్ళు ఏంటంటే ఎన్నోసార్లు ప్రయత్నిస్తారు, సరిగ్గా రాలేదనుకోండి చింపేస్తారు, మళ్ళీ ఇంకోటి గీస్తారు, మళ్ళీ చింపేస్తారు, మళ్ళీ ఇంకోటి గీస్తారు. వాళ్ళకి పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట ఏదైనప్పటికీ. సో పర్ఫెక్ట్గా ఉంటేనే కదా ఎదుటి వాళ్ళకి నచ్చుతుంది. సో వీళ్ళకు కూడా అంటే వక్రించిన గ్రహాలు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళు ఆయా గ్రహాల యొక్క కారకత్వాలు బట్టి ఆ స్థానాలను బట్టి వాళ్ళు ఏంటంటే ఆ విషయాల్లో పర్ఫెక్షనిస్ట్గా ఉందామని చూస్తూ ఉంటారు. దానివల్ల మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తూ ఉంటారు. ఉదాహరణకి మీకు ఒక మంచి కథ చెప్తాను. కథ అంటే ఇది నా బాస్ యొక్క కథ. నా బాస్ అంటే ఆంజనేయ స్వామి అనమాట. మీకు ఆయన గురించి తెలిసే ఉంటుంది. ఆయన శక్తులు అనేది మర్చిపోయారు. ఆయనకి శాపం వల్ల ఆయన ఏంటంటే ఆయన శక్తులు ఆయనకి తెలియలేదు. కానీ ఆయనకి శక్తులు లేనట్ట అంటే శక్తులు లేనట్టు కాదు కదా, ఆయనకి ఖచ్చితంగా శక్తులు ఉన్నాయి, అద్భుతమైన పవర్స్ ఉన్నాయి. కానీ ఆయనకి శాపం వల్ల ఆయన మర్చిపోయారు అనమాట. జాంబవంతుల వారు వచ్చి, నాయన నీకు ఈ శక్తి ఉంది, నువ్వు చేయగలవు అంటే అప్పుడు ఆయన అవన్నీ గుర్తొచ్చి ఆయన చేయగలిగారు. సో వక్రించిన గ్రహాలు కూడా అంతే. వీళ్ళకి ఏంటంటే ఆల్రెడీ ఆ శక్తి అనేది కిందటి జన్మల ద్వారా వస్తుందన్నమాట. కానీ అది వీళ్ళు ఇంప్లిమెంట్ చేయలేరు, అంటే ట్రిగర్ చేయలేరు, వాళ్ళు యూస్ చేయలేరు. అక్కడ మెయిన్ ఇబ్బంది వస్తుంది. ఉదాహరణకి గురువుని తీసుకుందాం. గురువు వక్రించారు అనుకోండి, గురువు వక్రించిన వాళ్ళకి చాలా నాలెడ్జ్ ఉంటుంది, కానీ వాళ్ళు దాన్ని ఇంప్లిమెంట్ చేయలేరు. సో దాని గురించి నేను నెమ్మదిగా చెప్తూ ఉంటాను. సో మీరు ఆంజనేయ స్వామి కథను తీసుకుంటే ఆయన ఎలా అయితే ఆయన శక్తిని మర్చిపోయారో, ఈ యొక్క వక్రించి గ్రహాలు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళ గ్రహానికి సంబంధించిన విషయాలు కానీ ఆ స్థానాలకి సంబంధించిన విషయాలలో వాళ్ళు ఏంటంటే ఆ ఎనర్జీ కిందటి జన్మలోనే ఉన్నట్టు, కానీ ప్రెజెంట్ అవి వాళ్ళు ఉపయోగించడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాగే ఒక స్థానంలో గనక ఒక గ్రహం వక్రించి ఉందనుకోండి, ఆ స్థానానికి సంబంధించిన విషయాల్లో మీకు మీరే బాస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10వ స్థానంలో ఒక గ్రహం వక్రించి ఉందనుకోండి, ఆ 10వ స్థానం అంటే ఏంటి? వృత్తి, పని, కెరియర్ కదా. సో ఆ 10వ స్థానానికి సంబంధించిన విషయాల్లో మీకు మీరే సాటి. కాకపోతే అది ఏంటంటే మీరు ఇన్నర్గా మీరు అనుకుంటూ ఉంటారు. వక్రించడం అంటే ఒకటే అండి, బండ గుర్తు పెట్టుకోండి. మీకు ప్యాసివ్గా మైండ్లో ఎప్పుడూ రన్ అవుతూనే ఉంటుంది, నేను ఇది చెయ్యాలి, అది చెయ్యాలి, ఇలా చెయ్యాలి అని. కానీ యాక్టివ్గా అది ఇంప్లిమెంట్ చేయలేరు. ఇప్పుడు నేను ఇందాక ఉదాహరణ చెప్పినట్టు ఉద్యోగ స్థానంలో ఒక గ్రహం వక్రించి ఉంది అంటే ఆ ఉద్యోగ స్థానానికి సంబంధించిన ఫలితాలలో అంటే ఆ ఉద్యోగంలో మీరు మీ పని ఎవరు చేయలేరు అనమాట.
అంటే మీరు ఇంపాసిబుల్ టాస్క్స్ కూడా మీరే చేయగలరు. అంటే వక్రించి ఉన్న వాళ్ళు, వక్రించి ఏ గ్రహం అయితే ఉందో 10వ స్థానంలో, మీరేంటంటే పక్క వాళ్ళు మీ పనిని వాళ్ళు చేయలేరు. ఎందుకంటే అది ఇంపాసిబుల్ టాస్క్స్. మీ పనిని మీరే చేసుకోగలరు, మీ పనిని మీరే చెయ్యాలి. ఈ రకంగా మనం వక్రించిన గ్రహాన్ని చూడాలి. నేను ఇందాక ఆంజనేయ స్వామి కథ చెప్పాను. అక్కడ ఏంటి, సీతమ్మవారిని అన్వేషించడం కోసం ఆంజనేయ స్వామి చుట్టూ చాలా మంది ఉన్నారు కదా, చాలా మంది వానరులు ఉన్నారు, సుగ్రీవుడు ఉన్నారు, అలాగే జాంబవంతుల వారు ఉన్నారు, ఇంకా చాలా మంది, ఎంతో మంది ఉన్నారు. హనుమంతుల వారికి హెల్ప్ చేద్దాం అనుకుంటున్నారు కానీ వాళ్ళు చేయగలుగుతున్నారా? చేయలేరు. ఇక్కడ అల్టిమేట్ గా పని ఫినిష్ చేసుకుని వచ్చింది ఎవరు? ఆంజనేయ స్వామి వారు మాత్రమే. అంటే ఇక్కడ మీ విషయంలో కూడా వక్రించిన గ్రహాలు గనక ఉన్నాయి అంటే మీ పనిని మీరే చెయ్యాలి. పక్క వాళ్ళు మీకు హెల్ప్ చేద్దాం అనుకున్నప్పటికీ కూడా మీరు అది పూర్తి చేయడం వాళ్ళ వల్ల కాదు. వాళ్ళు మీకు హెల్ప్ చేద్దామన్నా వాళ్ళు మీకు హెల్ప్ చేయలేరు. కానీ అది మీ అంతట మీరే పూర్తి చేయాల్సి వస్తుంది. నేను గత వీడియోస్ లో చెప్పినట్టు అసలు వక్రించిన గ్రహం మనకి ఏం చేస్తుంది? వక్రించడం అంటేనే రిపిటేటివ్. అంటే ఒక దాంట్లో మనం ముందుకు వెళ్తాం, అది పూర్తి చేయం, మళ్ళీ వెనక్కి వస్తాం, మళ్ళీ ముందుకు వెళ్తాం, వెనక్కి వస్తాం. అంటే ఎవరికైతే వక్రించిన గ్రహం ఉందో ప్రతి పనిని వాళ్ళు రిపిటేటివ్ గా చేస్తూ ఉంటారు. ఇప్పుడు చూడండి, నేను రిపిటేటివ్ గా చెప్తున్నాను అంటున్నారు, నాకు కూడా వక్రించిన గ్రహం ఉందేమో మీరు అలా అనుకోవచ్చు. ఇది ఒక ఉదాహరణ మాత్రమే. ఖచ్చితంగా మీరు అలా తీసుకోండి, అందులో ఎటువంటి ఇబ్బంది లేదు. సో అలాగే వక్రించిన గ్రహం ఏదైతే ఉందో ఆ వక్రించిన గ్రహానికి సంబంధించిన విషయాలలో కానీ, ఆ కారకత్వాలలో కానీ, ఏ స్థానాన్ని పరిపాలిస్తుందో ఆ విషయంలో కానీ వాళ్ళకి రియలైజేషన్ అనేది ఉండదన్నమాట. అంటే వాళ్ళు మంచి చేస్తున్నారా, చెడు జరుగుతుందా, లేకపోతే మంచి జరుగుతుందా, చెడు చేస్తున్నారా, ఇవన్నీ వాళ్ళకి తెలియదు. ఆ రియలైజేషన్ అనేది ఉండదు. అలాగే ఎక్కువ ఎనర్జీ పెట్టాల్సి వస్తుంది. ఇది నేను ఆల్రెడీ గత వీడియోస్ లో చెప్పాను. చేష్టాబలం అంటారు. అంటే ఇప్పుడు ఒక ఉదాహరణకి ఒక షాప్ తెరిచి ఆయన, ఒక బిజినెస్ మ్యాన్ ఏం చేశారంటే కొట్టు తెరవడం కోసం వెళ్ళారండి, తాళం మర్చిపోయారు. సో వాళ్ళకి ఎవరో కస్టమర్స్ ఎవరో వస్తున్నారు అనుకోండి, సో అక్కడ ఆయనకి పని లేట్ అయిపోతుంది కదా, తాళం మర్చిపోయారు. మళ్ళీ ఎంత త్వరగా అయితే వెళ్ళారో అంతే త్వరగా వెనక్కి పరిగెడతారు తాళం తెచ్చుకోవడం కోసం. ఇక్కడ ఏమైంది, ఆ కస్టమర్స్ తో మాట్లాడే విషయం డిలే అయ్యింది కదా, అక్కడ లేట్ అయ్యింది, ఇక్కడ ఎక్కువ ఎనర్జీ అయ్యింది. సో దీనివల్ల అల్టిమేట్ గా ఖచ్చితంగా సఫరింగ్ అనేది వచ్చింది. సో వక్రించిన గ్రహాలు కూడా అంతే, డిలే అవుతూ ఉంటాయి, ఎక్కువ ఎనర్జీ పెట్టాల్సి వస్తుంది. మనకి అది చెయ్యాలి, అది ఎలాగైనా మనకి కావాలి అన్న ఆబ్సెషన్ చాలా ఎక్కువ ఉంటుంది. మీకు ఒక విషయం చెప్పనా, వక్రించిన గ్రహాలు ఈజ్ ఈక్వల్ టు రాహు కేతు అన్నారు. అంటే రాహు కేతువులు నిరంతరం వక్రించి ఉంటారు కదా. సో రాహు అన్నా కేతు అన్నా ఆబ్సెషన్ కి సంబంధించిన ప్లానెట్స్ అన్నమాట. సో వక్రించిన గ్రహాలు ఏదైనప్పటికీ ఈ రాహు కేతువుల్లా బిహేవ్ చేస్తారు. ఇప్పుడు మనం ఒక్కొక్క గ్రహం గురించి తెలుసుకుందాం. సో నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ లో గురువు వక్రించడం గురించి, అలాగే శని వక్రించడం గురించి, బుధుడు వక్రించడం గురించి చెప్పాను. కాకపోతే ఈ వీడియోలో కూడా అవన్నీ కవర్ చేస్తాను, కొత్త కొత్త పాయింట్స్ చెప్పడానికి ప్రయత్నిస్తాను. సో ముందుగా శుక్రుడు వక్రిస్తే ఏంటి మనం తెలుసుకుందాం. శుక్రుడు అంటే ఏంటి? రిలేషన్షిప్స్ కి కారకుడు, ప్రేమ వ్యవహారాలు, పెళ్లికి సంబంధించిన గ్రహం. అలాగే శుక్రుడు అంటే బ్యూటీకి సంబంధించిన గ్రహం, అందానికి సంబంధించిన గ్రహం. సో వెల్త్ కి సంబంధించిన గ్రహం, లగ్జరీస్ కానీ, వాహనాలు కానీ, వీటికి సంబంధించిన గ్రహం. సో శుక్రుడు ఎవరికైతే వక్రించారో వాళ్ళకి ఏంటంటే ఎప్పుడైనా సరే వక్రించిన గ్రహానికి అబ్సెషన్ అనేది ఉంటుందంటాను కదా, వాళ్ళు డీప్ గా ఒక విషయానికి అటాచ్ అయిపోతారు అనమాట. సో శుక్రుడు ఎవరికైతే వక్రించారో వాళ్ళు ఈ రిలేషన్షిప్స్ కి అట్రాక్ట్ అవ్వడం, ఎక్కువ రిలేషన్షిప్స్ మీద అబ్సెషన్ ఉండడం, వాళ్ళకి ఎప్పుడు రిలేషన్షిప్స్ కావాలి కావాలి అనుకుంటూ ఉండడం. వాళ్ళు ఏంటంటే చాలా క్యాలిక్యులేటివ్ గా ఉంటారు అనమాట. అంటే నాకు ఒక అబ్బాయి ఇలా ఉండాలి, ఉద్యోగం చేయాలి, సరిగ్గా ఉండాలి, తన స్వభావం బాగుండాలి, ఇవన్నీ కూడా ప్యాసివ్ గా, అంటే మైండ్ లో ఎప్పుడు దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు. కానీ రియాలిటీ ఏమవుతుంది, వాళ్ళు సడన్ గా ఎవరో కనపడతారు, వాళ్ళకి అట్రాక్ట్ అయిపోతారు. సో వీళ్ళు అనుకున్నది ఒకటి కానీ జరిగేది ఒకటి. ఇది వక్రించిన గ్రహం అంటే. అంటే వాళ్ళు రిలేషన్షిప్స్ మీద అబ్సెషన్ చాలా ఎక్కువ ఉంటుంది. వాళ్ళ మ్యారేజ్ లైఫ్ పరంగా కానీ, ఏ విషయం పరంగా అయినా వాళ్ళకి అబ్సెషన్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళు ప్యాసివ్ గా చాలా ఆలోచిస్తూ ఉంటారు, ఇలా ఉండాలి అలా ఉండాలని ఆలోచిస్తూ ఉంటారు. కాకపోతే ఆ టైం వచ్చేసరికి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. అలాగే శుక్రుడు దేనికి కారకుడు? బ్యూటీకి కారకుడు. సో వీళ్ళు పదే పదే అద్దంలో చూసుకుంటూ ఉండడం, పదే పదే నేను ఎలా ఉన్నానో చూసుకుంటూ ఉండడం. అంటే వాళ్ళకి ఆబ్సెషన్, వాళ్ళ మీద వాళ్ళకి ఆబ్సెషన్ ఎక్కువ ఉంటుంది అనమాట. వాళ్ళ మీద వాళ్ళకి ఇష్టం ఎక్కువ ఉంటుంది. సో వీళ్ళు రకరకాల క్రీమ్స్ వాడుతూ ఉంటారు, రకరకాల ప్రొడక్ట్స్ వాడుతూ ఉంటారు, రకరకాల ఆయిల్స్ వాడుతూ ఉంటారు. కొంతమంది మెడిసిన్స్, అందంగా ఉండడం కోసం మెడిసిన్స్ వాడడం, లేకపోతే జుట్టు గురించి చాలా
ఆలోచిస్తూ ఉండడం, ఇది ఖచ్చితంగా అందరూ చేసేదే. కాకపోతే ఈ వక్రించిన శుక్రుడు ఉన్న వాళ్ళు ఇంకొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకోవడం, ఈ పియర్సింగ్స్ చేయించుకోవడం, ఇవన్నీ కూడా వక్రించిన శుక్రుడు వల్ల అవుతూ ఉంటుందన్నమాట. సో వీళ్ళు రిలేషన్షిప్ లో ఎంత ఆబ్సెస్డ్ గా ఉంటారో అంతే డిటాచ్మెంట్ కూడా జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకి ఇద్దరు వ్యక్తులు ప్రేమించుకుంటున్నారు అనుకోండి, వాళ్ళు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ లో ఉన్నారు అంటే అబ్బాయి ఏమో హైదరాబాద్ లో ఉన్నారు, అమ్మాయి ఏమో అమెరికాలో ఉన్నారు అనుకోండి, అంటే వాళ్ళు దూరంగా ఉన్నారు. అప్పుడు ఏమవుతుంది, వాళ్ళ రిలేషన్షిప్ కానీ వాళ్ళ ప్రేమ కానీ చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ వాళ్ళు ఎప్పుడైతే దగ్గరికి వచ్చి ఉన్నారో, ఎప్పుడైతే కలిసి ఉన్నారో, వాళ్ళకి ఏంటంటే ఆ సాటిస్ఫాక్షన్, ఆ మ్యాజిక్ అనేది మిస్ అయిపోతూ ఉంటారు అనమాట. సో ఈ వక్రించిన శుక్రుడు ఉన్న వాళ్ళకి ఏంటంటే ఆ యొక్క మ్యాజిక్ మిస్ అవుతున్నట్టు, లేకపోతే ఆ డిటాచ్మెంట్ ఫీలింగ్ అనేది వీళ్ళకి ఎప్పుడూ ఏర్పడుతూ ఉంటుంది. సో ఈ విషయం నేను చెప్తున్నప్పుడు దయచేసి మీరు ఏమీ అనుకోవద్దు, అంటే ప్రతి విషయాలు నేను మీకు క్లియర్ గా చెప్పాలన్న ధోరణితోనే నేను చెప్తున్నాను అనమాట. శుక్రుడు అంటే సెక్స్ కి సంబంధించిన గ్రహం. సో వీళ్ళ ఆలోచనలు ఎప్పుడు కూడా సెక్షువల్ గా ఉంటాయి. సెక్షువల్ గా సరే మంచిగా ఉండాలి, నా పార్ట్నర్ తో నేను చాలా బాగుండాలి, మా ఫిజికల్ ఇంటిమసీ అనేది చాలా బాగుండాలి అని వీళ్ళు అనుకుంటూ ఉంటారు. కానీ రియాలిటీలోకి వచ్చేసరికి వీళ్ళు అనుకున్నంత క్లారిటీ దాని మీద లేకపోవడం, అంటే వీళ్ళు అనుకున్నంత పర్ఫార్మ్ సరిగ్గా చేయలేకపోవడం, ఇలాంటివన్నీ కూడా ఉంటాయన్నమాట. సో ఇది మీకు అంటే చాలా వియర్డ్ గా ఉండొచ్చు, కాకపోతే మీకు అర్థం కావడం కోసం ఈ విషయం అనేది చెప్పాను అనమాట. ప్రేమ అంటే ఎలా ఉండాలి అంటే, మనం ఒక వ్యక్తిని మనం ప్రేమించాము అంటే అన్కండిషనల్ లవ్ అంటారు కదా, అంటే ఎలాంటి కండిషన్స్ ఉండకూడదు, నిస్వార్థంగా ప్రేమించాలి, చాలా హ్యాపీగా ప్రేమించాలి. తల్లినైనా, తండ్రినైనా, భార్యనైనా, పిల్లలనైనా కండిషన్ ఉండకూడదు. కానీ ప్రజెంట్ ఏమవుతుంది, కండిషన్ మీదే ప్రేమించుకుంటున్నారు, కండిషన్ మీదే పెళ్లిళ్ళు చేసుకుంటూ ఉంటున్నారు. సో ఎప్పుడైతే ఈ వక్రించి ఉన్న శుక్రుడు ఉన్నారో వాళ్ళకి అన్కండిషనల్ లవ్ కాకుండా కండిషనల్ లవ్ ఉండే అవకాశం ఉంది. అంటే మీరు అనొచ్చు, నాకు శుక్రుడు వక్రించే ఉన్నారు, కాకపోతే నేను చాలా అన్కండిషనల్ లవ్ లో ఉన్నాం మేము, నా భార్యను నేను చాలా అద్భుతంగా ప్రేమిస్తున్నాను, నా భర్తను కూడా చాలా అద్భుతంగా ప్రేమిస్తున్నాను అని. ఖచ్చితంగా కరెక్టే. అక్కడ ఏంటంటే ఆబ్సెషన్ ఖచ్చితంగా ఉంటుంది, ప్రేమ కూడా 100% ఉంటుంది. కాకపోతే కొన్ని విషయాల్లో ఆ కండిషనల్ లవ్ అనేది ఉంటుంది అనమాట. ఆ ఈగోయిస్టిక్ నేచర్ ఉండడం, ఆ కండిషనల్ లవ్ వల్ల ఎదుటి వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాగే నేను ఇందాక చెప్పాను కదా, శుక్రుడు వక్రించి ఉన్నప్పుడు వాళ్ళ అందానికి వాళ్ళు ప్రాధాన్యత ఎక్కువ ఇస్తారని. ఒకవేళ వేరే నెగిటివ్ ప్లానెట్స్ ఇన్ఫ్లుయెన్స్ కనుక దీని మీద పడింది అనుకోండి, వాళ్ళు ఎప్పుడు ఏమనుకుంటారో తెలుసా, వాళ్ళు ఎంత బాగున్నప్పటికీ కూడా నేను అందంగా లేనేమో, నేను సరిగ్గా లేనేమో, దేవుడు ఎందుకు నన్ను ఎలా పుట్టించాడు, నేను సరిగ్గా కనపడట్లేదు, వాళ్ళు చూడు ఎంత బాగున్నారో, నేను చూడు సరిగ్గా లేను, ఇలాంటి ఆలోచనలు వీళ్ళకి ఎక్కువ ఉండే అవకాశం ఉంది. సో ఎప్పుడైనా సరే వక్రించిన గ్రహం ఉంది అంటే ఆ డిసాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది అనమాట. వాళ్ళు పూర్తిగా సాటిస్ఫై అవ్వరు, ఆ డిసాటిస్ఫాక్షన్ అనేది ఎక్కువ ఖచ్చితంగా ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే రిలేషన్షిప్స్ పరంగా కానీ, వాళ్ళ లుక్స్ పరంగా కానీ, లేదా వాళ్ళ వైవాహిక జీవితం పరంగా కానీ, లేకపోతే వాళ్ళ వాహనాల పరంగా కానీ, వాళ్ళ కంఫర్ట్స్ పరంగా కానీ, వాళ్ళకి ఎప్పుడు కూడా సాటిస్ఫాక్షన్ అనేది ఉండకపోవడం, ఎప్పుడు కూడా ఏదో ఒక రకంగా వాళ్ళు ఇబ్బంది పెట్టుకుంటూ ఉండడం, వాళ్ళ ఆలోచనలు అలా ఉండే అవకాశం ఉంటుందన్నమాట. అలాగే ఇంకొక విషయం ఏంటి అంటే, వక్రించిన గ్రహానికి సహజంగానే వాళ్ళు చాలా ఎఫర్ట్స్ పెడుతూ ఉంటారు. సో అలా ఎఫర్ట్స్ పెట్టడం వల్ల వాళ్ళకి చాలా పాజిటివ్ గా ఉండే అవకాశం ఉంది. కానీ వాళ్ళ ఎఫర్ట్స్ అనేవి ఇక్కడ పెడతారు, అంటే మెంటల్ గా పెడుతూ ఉంటారు కానీ రియాలిటీలో పెట్టరు అనమాట. సో ఏ గ్రహం వక్రించి ఉన్నప్పటికీ వాళ్ళు ఏదో చెయ్యాలి, ఏదో నేను సాధించాలి, లేకపోతే రిలేషన్షిప్స్ పరంగా, ఉదాహరణకి శుక్రుడినే తీసుకుందాం, రిలేషన్షిప్స్ పరంగా వాళ్ళకి ఎఫర్ట్స్ పెట్టాలనిపిస్తుంది. అంటే నేను నా పార్ట్నర్తో సరిగ్గా ఉండాలి, నేను బాగా బిహేవ్ చేయాలి, చాలా సాత్వికంగా ఉండాలి, ఇలాంటివన్నీ అనిపిస్తాయి. కాకపోతే వాళ్ళు రియాలిటీలో దాన్ని ట్రిగర్ చేయరు, అక్కడ వాళ్ళు ఇబ్బంది ఫేస్ చేస్తూ ఉంటారు. సో శుక్రుడు అంటేనే షాపింగ్, బట్టలు, అలాగే బ్రాండెడ్ వస్తువులు, వీటికి సంబంధించిన ప్లానెట్ కదా. సో ఎప్పుడైనా సరే శుక్రుడు గనక వక్రించి ఉన్నారు అంటే వాళ్ళు ఈ విషయాల్లో వాళ్ళకి కన్ఫ్యూజన్ అనేది ఎక్కువ ఉంటుంది. అంటే వాళ్ళు ఏదో మైండ్ లో ఒకటి కొనుక్కోవాలి అని ఫిక్స్ అవుతారు, కానీ తీరా వెళ్ళిన తర్వాత దానికన్నా బాగుండేది కనపడటము, అది కొనుక్కోవడం, వీళ్ళు ఫిక్స్ అయింది వీళ్ళు మర్చిపోతారు అనమాట. సో వాళ్ళు అనుకున్నది వాళ్ళు కొనుక్కోవడంలో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలా చెప్పుకుంటూ పోతే శుక్రుడు గురించి ఇంకా చాలా చెప్పచ్చు. అయితే ఇప్పుడు మనం నెక్స్ట్ గ్రహంలోకి వెళ్దాం. నెక్స్ట్ గ్రహం ఏంటంటే జూపిటర్, గురువు. సో గురువు వక్రిస్తే ఏంటి? సో చాలా మందికి గురువు వక్రించి ఉంటారండి. సో గురువు వక్రించడం, శుభగ్రహాలు వక్రించడం చాలా మంచిది అంటారు. కాకపోతే మనం దేశ కాలమాన పరిస్థితుల ప్రకారం ప్రెసెంట్ సొసైటీలో మన సిచ్యువేషన్స్, మన వాతావరణం బట్టి కూడా ఈ క్యాలిక్యులేషన్స్ అనేవి చేసుకుంటూ ఉండాలి. సో గురువు అంటే ఏంటి? గురువు అంటే నాలెడ్జ్, గురువు అంటే టీచర్.
సో గురువు వక్రించి ఉన్న వాళ్ళకి మీరు గమనిస్తే వాళ్ళకి ఒక గురువు ఉండరు, అంటే ఒక టీచర్ ఉండడు అనమాట, మల్టిపుల్ టీచర్స్ ఉంటారు. వీళ్ళకి ఏంటంటే పూర్వ జన్మలో చాలా జ్ఞానం ఆల్రెడీ ఖచ్చితంగా ఉంది. ఆ జ్ఞానం అలా ఉండడం, వాళ్ళు సరిగ్గా యూస్ చేయలేకపోవడం వల్ల ఈ జన్మలో వీళ్ళకి గురువు వక్రిస్తారు. అంటే మీరు నేర్చుకున్న జ్ఞానాన్ని మీరు సరిగ్గా ఇంప్లిమెంట్ చేయలేదు, మీరు దాన్ని సరిగ్గా వాడలేదు. సో అలా వాడని పక్షాన ప్రజెంట్ జన్మలో గురువు అనేది వక్రించడం జరుగుతూ ఉంటుంది. వీళ్ళకి చాలా గొప్ప నాలెడ్జ్ ఉంటుందండి, చాలా గొప్ప నాలెడ్జ్ ఉంటుంది. అంటే వీళ్ళంత నాలెడ్జబుల్ పర్సన్స్ ఎవరు ఉండకపోవచ్చు, కానీ వీళ్ళ నాలెడ్జ్ని ఉపయోగించరు. వీళ్ళకన్నా తక్కువ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు చాలా గొప్ప గొప్ప స్థాయిలో ఉండడం, లేదా వీళ్ళకన్నా తక్కువ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి చాలా గొప్ప గొప్ప పేరు రావడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఈ గురువు వక్రించిన ఉన్న వాళ్ళు గమనిస్తే ఒక పుస్తకం చూద్దామని మొదలు పెడతారు, ఆ పుస్తకం చూస్తారు. అంటే అకాడమిక్స్ అయినప్పటికీ, లేదా సహజంగా నోవెల్స్ అయినా, ఆస్ట్రాలజీ పుస్తకాలైనా, ఏదైనప్పటికీ ఒక పుస్తకాన్ని చూడడం మొదలు పెడతారు. వాళ్ళు ఏం చేస్తారంటే కొంతవరకు చదువుతారా, వెంటనే లాస్ట్కి తీసేస్తారు, లాస్ట్ చదువుతారు, లేదా కొంత మధ్యలో చదువుతుంటారు. ఆ గ్యాప్స్ ఉంటాయన్నమాట, ఆ ప్యాచీ రీడింగ్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. అంటే ఒక పట్టను పూర్తిగా చదవాలి అని ఉన్నప్పటికీ వాళ్ళు అది చెయ్యలేరు. అలాగే గురువుల విషయాల్లో కూడా వాళ్ళకి ఒక టీచర్ దగ్గర నేర్చుకున్నది సాటిస్ఫాక్షన్ ఉండదు, అందరి దగ్గర నేర్చుకోవాలి, అందరి దగ్గర ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేద్దామని చూస్తూ ఉంటారు. సో నేను ఇందాక చెప్పినట్టు వీళ్ళకి పూర్వ జన్మలలోనే చాలా జ్ఞానం ఉంటుంది కదా. సో ప్రెసెంట్ రెట్రోగ్రేడ్ జూపిటర్, అంటే ఈ జన్మలో వక్రించి గనక గురువు ఉంటే వీళ్ళు ఆ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడంలో షార్ట్ కట్స్ వెతుకుతారు. అంటే డీప్ గా ఇన్డెప్త్ గా చదివినప్పటికీ కూడా చాలా త్వరగా నేర్చేసుకోవాలి, చాలా త్వరగా నేను సంపాదించేయాలి జ్ఞానాన్ని అని చెప్పేసి పుస్తకాలు త్వరగా తిప్పేయడం. సో త్వరగా ఏంటంటే అన్ని తెలిసేసుకుందామని ప్రయత్నిస్తూ ఉంటారు అనమాట. ఇంకో విషయం ఏంటి అంటే వీళ్ళు అనవసరంగా ఎదుటి వాళ్ళకి సలహాలు ఇస్తూ ఉంటారు, కానీ వీళ్ళకి ఎవరైనా సలహాలు ఇస్తే వీళ్ళు పాటించరు, అందుకనే వీళ్ళు వెనకబడి ఉంటారు. సో ఎప్పుడైనా సరే మనం ఒకరికి సలహా ఇస్తున్నాము అంటే వాళ్ళు ఎవరైనా మనకి సలహా ఇస్తున్నప్పుడు మనం తీసుకోగలిగేలా ఉండాలి. సో మనం ఎప్పుడైతే సలహా తీసుకోలేదో మనకి అహంకారం అనేది పెరిగిపోతుంది కదా. సో అది ఎప్పుడు మనకి మనుషులన్న వాళ్ళకి ఖచ్చితంగా ఉండకూడదు. వీళ్ళకి ఏంటంటే ప్రతిదీ కూడా 2-3 సార్లు చేయాల్సి వస్తుంది. అంటే జ్ఞానం పరంగా కానీ, లేకపోతే ఏదైనా చదువుతున్నప్పుడు కానీ ఒకసారి చదివితే అర్థం కాదు, వాళ్ళు 2-3 సార్లు చదువుతూ ఉండాలన్నమాట. అలా 2-3 సార్లు చదివినప్పుడు మాత్రమే వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది. అలాగే గురువు అంటే ఏంటి, స్వీట్స్ కి, మిఠాయిలకి సంబంధించిన గ్రహం కదా. అంటే స్వీట్స్ కి సంబంధించి, ఆ స్వీట్ నేచర్ కి సంబంధించిన ప్లానెట్. వీళ్ళు ఏంటంటే విపరీతంగా స్వీట్స్ తినే అవకాశం ఉంది. అలాగే వక్రించడం వల్ల ఏ టైంకి తింటున్నారో వీళ్ళకి తెలియదు అనమాట. తెలియదని కాదు, కాకపోతే ఏంటి అంటే రాత్రి లేచి స్వీట్లు తినడం, లేకపోతే ఎర్లీ మార్నింగ్ పొద్దున్నే స్వీట్లు తినేయడం, లేకపోతే ఫుడ్ కూడా టైంకి తినకపోవడం, వాళ్ళకి ఎప్పుడు కావలిస్తే అప్పుడు తినేయాలనిపిస్తూ ఉంటుంది. అంటే అందరికీ ఇలాగే ఉంటుంది అలా చెప్పట్లేదండి, కాకపోతే ఏంటి అంటే వాళ్ళకి ఈ టైంకి తినాలి, ఈ టైంకి తినకూడదు అని ఉండదు, వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు హ్యాపీగా తింటూ ఉంటారు. సో దానివల్ల ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో అరుగుదలకి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. అలాగే జూపిటర్ అంటే ఆక్సిజన్. సో ఎవరికైతే జూపిటర్ వక్రించి ఉన్నారో వాళ్ళకి ఏంటంటే, జూపిటర్ అనే కాదు బుధుడు కూడా వక్రించి ఉన్నారు, వాళ్ళకి ఈ సైనస్ ప్రాబ్లమ్స్ రావడం, ఊపిరి తీసుకోవడంలో ప్రాబ్లమ్స్ రావడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అలాగే ఇంకో విషయం ఏంటంటే వీళ్ళు అకాడమిక్స్ లో కొంచెం వెనకబడే అవకాశం ఉంది. అంటే చాలా మంది వక్రించిన గురువు ఉన్న వాళ్ళు ఏంటంటే అకాడమిక్స్ లో చాలా అద్భుతంగా రాణించిన వాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే ఎందుకు వెనకపడతారు అని అంటున్నాను అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 6 సబ్జెక్టులు ఉన్నాయనుకోండి, వాళ్ళు 3 సబ్జెక్టుల మీద, వాళ్ళకి నచ్చిన సబ్జెక్టుల మీద వాళ్ళు ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటారు అనమాట, వాళ్ళు ఎక్కువ ఇంట్రెస్ట్ పెడుతూ ఉంటారు. సో మిగిలిన 3 సబ్జెక్ట్స్ లో అంత రాణించలేకపోవడం, అంటే వాళ్ళు చేయాల్సిన దానికన్నా ఇతర విషయాల మీద వాళ్ళు నాలెడ్జ్ గెయిన్ చేయాలని అనుకుంటూ ఉంటారు. సో దానివల్ల ఏంటి అంటే వాళ్ళు చదువుకున్న దాని మీద కాకుండా పక్క దాని మీద శ్రద్ధ పెట్టడం, వేరే పుస్తకాలు, వేరే నాలెడ్జ్ మీద కానీ శ్రద్ధ పెట్టడం వల్ల ఆ ఇన్ఫర్మేషన్ వీళ్ళకి చాలా ఎక్కువ ఉంటుందండి. కాకపోతే వీళ్ళ సబ్జెక్ట్స్ని వీళ్ళు తక్కువ చేసేసుకుంటారు అనమాట. అంటే వాళ్ళు సరిగ్గా రాణించలేరు. అలాగే నేను మళ్ళీ చెప్తున్నాను, ఇందాక చెప్పినట్టు వక్రించిన గురువు ఉన్న వాళ్ళకన్నా ఎక్కువ నాలెడ్జబుల్ పర్సన్స్ లేరు. అంటే మరి మా గురువు వక్రించలేరు, మేము నాలెడ్జబుల్ పర్సన్స్ కాదా అంటే అలా కాదండి, దేని గొప్పతనం దానిది. సో వక్రించిన గ్రహాలకి ఒక నెగిటివ్ ఏంటి అంటే వాళ్ళు ఎక్కడ ఆ సిచ్యువేషన్ కి తగ్గట్టు బిహేవ్ చేయాలో అక్కడ బిహేవ్ చేయకుండా, ఎక్కడ బిహేవ్ చెయ్యకూడదో అక్కడ బిహేవ్ చేస్తారనమాట. ఏ గ్రహం అయినప్పటికీ కూడా, అంటే ఏ గ్రహం అయినప్పటికీ ఆ స్థానాలకి సంబంధించి, ఆ కారకత్వాలకి సంబంధించి ఎక్కడైతే వాళ్ళు బిహేవ్ చేయకూడదో అక్కడ బిహేవ్ చేస్తారు. సో అది ఒక రకమైన ఇబ్బందికరం. సో ఓవర్
ట్రెడిషనల్ గా, ఓవర్ ఆప్టమిస్టిక్ గా ఇవన్నీ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మైండ్ లో ఉంటాయి. వాళ్ళు ఓవర్ ఆప్టమిజం కానీ, ఆ ఓవర్ ట్రెడిషనల్ గా స్పిరిచువల్ గా ఉండడం కానీ మైండ్ లో ఉంటాయి, కానీ బయటకు వాళ్ళు వ్యక్తపరచలేకపోవడం, ఇవన్నీ కూడా ఒక రకమైన సమస్యలు. అంటే మనకి ఏదైనా సరే అండి, వక్రించిన గ్రహం ఉంది అంటే వాళ్ళు ప్యాసివ్ గా, అంటే మైండ్ లో ఎక్కువ థింక్ చేస్తూ ఉంటారు. అంటే ఏ గ్రహానికి సంబంధించిన కానీ, కారకత్వానికి సంబంధించిన కానీ, ఉద్యోగం తీసుకోండి, ఆ ఉద్యోగం గురించి నేను ఇలా చెయ్యాలి, నేను అంత బాగుండాలి, నేను కష్టపడాలి, నేను మంచి పేరు తెచ్చుకోవాలి, ప్రాజెక్ట్లో టాస్క్ ఫస్ట్ ఫినిష్ చేయాలి, ఇలాంటివన్నీ ఉంటాయి. కానీ అది ఇంప్లిమెంట్ చేసే విషయంలో చాలా ఇబ్బంది పడతారు. మీరు గురువు వక్రించినప్పుడు రెమెడీ ఏంటో తెలుసా? అహంకారాన్ని వదిలేయాలి, హంబుల్గా ఉండాలి, నాలెడ్జ్ షేర్ చేయాలి. శని వక్రించినప్పుడు, సో సాటర్న్ వక్రిస్తే నేను ఆల్రెడీ మీకు వీడియో చేశాను, కాకపోతే ఇవన్నీ కూడా చాలా కొత్త పాయింట్స్ అనమాట. సో శని వక్రించినప్పుడు వీళ్ళ మైండ్లో ఎక్కువ ఆబ్సెషన్, ఒక వక్రించిన గ్రహం ఉంటేనే ఆబ్సెషన్ అన్నాను కదా, వీళ్ళ మైండ్లో కూడా ఎక్కువ ఆబ్సెషన్ ఉంటుంది. దేని గురించి ఉంటుంది? పని పని పని. వీళ్ళు ఎప్పుడు కూడా పని మీద ఆబ్సెసివ్గా ఉంటారు. ఏదో ఒక పని చెయ్యాలి, నాకు మంచి వాళ్ళ కెరియర్లో ఉన్నారనుకోండి, ఆ పని, ఆ వర్క్కి సంబంధించి వాళ్ళు చాలా ఆబ్సెసివ్గా ఉంటారు. నేను సరిగ్గా చేయాలి, నేను కరెక్ట్గా చేయాలి, నేను అందరికన్నా బాగా చేయాలి, నేను మంచి పేరు సాధించాలి. ఇవన్నీ ఎక్కడుంటాయి? మైండ్లో ఉంటాయి. సో రియాలిటీ ఏంటి? వీళ్ళు ఏంటంటే ఆ పనిని చేసేటప్పుడు సరిగ్గా ఇంప్లిమెంట్ చేయలేకపోతారు అనమాట. సో వాయిదా వేసేస్తూ ఉంటారు. ఏ పని అయినప్పటికీ కూడా చేద్దాంలే 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 అని చెప్పి డిలే చేసేయడం, లాస్ట్కి వచ్చేసరికి ఆ పనిని చేయడం. కానీ అప్పుడు కూడా చాలా పర్ఫెక్ట్గా చేస్తారు. సో వక్రించి శని ఉన్నప్పుడు వాళ్ళ పనిని కూడా చాలా పర్ఫెక్ట్గా చేయడం, ఇలాంటివన్నీ జరుగుతాయి. సో వీళ్ళకి ఇచ్చిన పని వీళ్ళు కాకుండా మరొకరు చేయలేరండి. అంటే మీరు చేసే పనులన్నీ కూడా ఇంపాసిబుల్ టాస్క్స్ అనమాట. సో వేరే వాళ్ళు వచ్చి, ఇందాక కథ చెప్పాను చూసారా ఆంజనేయ స్వామి విషయంలో, సో వేరే వాళ్ళు వచ్చి ఇది చేద్దాము అంటే మీరు అది చేయలేరు. శని అంటే వృత్తి కదా, శని అంటేనే పని. సో వేరే వాళ్ళు వచ్చి పనికి హెల్ప్ చేద్దామన్నా వాళ్ళు చేయలేరు ఈ పనిని, మీ అంతటి మీరే చెయ్యాలి. మీకు మీరే బాస్, మీకు మీరే ఓనర్. సో మీ పనిని మీరు మాత్రమే చేయగలరు. సో శని అంటే అపాన వాయువుకి కారకుడు అనమాట. అపాన వాయువుని శనితో పోలుస్తారు. సో వీళ్ళకి వక్రించి ఉన్నప్పుడు శని, ఆడవాళ్ళకి పీసీఓడి ఇష్యూస్ రావడం, ఈ మెన్స్ట్రువల్ సైకిల్స్ అంటే ఆ మెన్స్ట్రువల్ పరంగా వాళ్ళకి ఇష్యూస్ రావడం, లేకపోతే అన్వాంటెడ్ హెయిర్ గ్రో అవ్వడం, ఇలాంటివన్నీ ఉంటూ ఉంటాయి అన్నమాట. సో శని వక్రించినప్పుడు ఈ విషయాల్లో మీరు చాలా జాగ్రత్త వహించాలి. సో ఇంకో విషయం ఏంటి అంటే, ఈ వక్రించిన శని ఉన్న వాళ్ళు ఏంటి అంటే వాళ్ళ పనుల్ని వాళ్ళు చేసుకోవడానికి మాత్రమే ఇష్టపడతారు. నేను ఇందాక ఏం చెప్పాను, వేరే వాళ్ళు వచ్చినా ఆ పని చేయలేరు అన్నాను కదా. ఇక్కడ ఇంకో రకంగా మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే, వీళ్ళ పనిని వీళ్ళు మాత్రమే చేయగలరు. ఉదాహరణకి మీ మేనేజరు మీ పనిని వేరే వాళ్ళకి చేయమని ఇచ్చారనుకోండి, వాళ్ళు చేసేస్తారు, కానీ మీరు అందులో పర్ఫెక్షన్ కోరుకుంటారు. అది వాళ్ళు సరిగ్గా చేయలేదు, నేను మళ్ళీ దాన్ని సరిదిద్దుతాను అని సరిదిద్దుతారు. ఇలాంటివన్నీ వక్రించిన శని ఉన్న వాళ్ళకి జరుగుతూ ఉంటాయి. సో ఉద్యోగాలు కూడా ఎక్కువ మారిపోవడం, నాకు క్రియేటివిటీ లేదు, మజా లేదు, ఈ వర్క్లో బోర్ కొడుతోంది, దీనివల్ల ఎటువంటి ఉపయోగం లేదు నాకు, ఈ ఫీలింగ్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఆ ఫీలింగ్ ఎక్కువ ఉండకూడదు కదా, ఎప్పుడు రొటీన్కి స్టిక్ అయి ఉండాలి. సో శని డైరెక్ట్గా ఉన్న వాళ్ళు చాలా రొటీన్గా ఉంటారు, రొటీన్కి స్టిక్ అయి ఉంటారు. సో వాళ్ళకి ఓర్పు చాలా ఎక్కువ ఉంటుంది. కానీ వక్రించిన శని వాళ్ళకి ఏంటంటే ఓర్పుతో ఉండాలి 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 మైండ్లో అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే ప్యాసివ్, ఆ ఎనర్జీ ప్యాసివ్గా ఉంటుంది, కానీ ఇంప్లిమెంట్ చేయలేరు. సో వాళ్ళు ఓర్పుగా ఉండలేరు. ఎంత ఓర్పుగా ఉందామని అనుకున్నా వాళ్ళు ఓర్పుగా ఉండలేనప్పుడు అది ఇబ్బందే కదా. దానివల్ల ఉద్యోగాలు మారిపోవడం, ఎక్కువ ఎక్స్పీరియన్స్ వస్తుంది, కానీ ఉపయోగం ఏంటి? అక్కడ ఒక ఎక్స్పీరియన్స్, ఇక్కడ ఒక ఎక్స్పీరియన్స్ ఉండడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. కాబట్టి సో వక్రించిన శని ఉన్న వాళ్ళు రొటీన్కి స్టిక్ అయి ఉండడం కూడా చాలా మంచిది. వీళ్ళ వర్క్లో చేసేటప్పుడు కూడా చాలా మోరల్స్, చాలా ఎథికల్గా వాళ్ళు వర్క్స్ చేస్తూ ఉండాలి. ఆ ఎథిక్స్ని వీళ్ళు ఎప్పుడు పాటిస్తూ ఉండాలి. 100% నెంబర్ 1 వర్కర్స్ అండి. కాకపోతే ఇష్యూస్ అనేవి ఉంటాయి. సో మీకు ఇంకా క్లారిటీ రావాలి అంటే నా వక్రించిన శనికి ఒక పర్టికులర్గా ఒక వీడియో చేశాను, అది కూడా మీరు చూడండి. సో వక్రించిన గ్రహం గురించి నేను మీకు ఏం చెప్పాను, ఎంత ఆబ్సెసివ్గా ఉంటారో అంతే డిటాచ్మెంట్ అనేది ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇందాక గురువు విషయంలో వాళ్ళకి పిల్లలంటే చాలా ఇష్టం, పిల్లల మీద చాలా అబ్సెషన్ ఎక్కువ ఉంటుంది. కానీ ఒకనొక టైం వచ్చేసరికి అది ఏమవుతుందంటే ఆ అబ్సెషన్ అనేది
తగ్గిపోతుంది, దూరం అనేది డిటాచ్మెంట్ అనేది పెరిగిపోతుంది. వక్రించిన గ్రహం రాహు కేతువులు అని చెప్పాను కదా, కేతువు అంటే డిటాచ్మెంట్. సో ఆ డిటాచ్మెంట్ నేచర్ ని కూడా ఖచ్చితంగా వీళ్ళు ఇస్తారు. రాహు ఎంత అబ్సెషన్ ఇస్తారో వీళ్ళకి అంత అబ్సెషన్ ఉంటుంది, కానీ డిటాచ్మెంట్ కూడా కేతువు వల్ల, అంటే కేతువు ఎలా అయితే డిటాచ్మెంట్ ఇస్తారో వీళ్ళకి కూడా డిటాచ్మెంట్ ఖచ్చితంగా ఉంటుంది. వర్క్, సాటర్న్ అంటే పని 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 అన్నాను కదా, వీళ్ళు ఏంటంటే సరిగ్గా చేయాలి 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 అని వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు, సరిగ్గా చేయలేకపోతారు, డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఆ సివియర్ డిప్రెషన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఏ విషయంలో లోతుగా వెళ్ళాలో ఆ విషయంలో వెళ్ళకుండా, ఏ విషయంలో లోతుగా వెళ్ళకూడదో ఆ విషయంలో డీప్గా వెళ్తూ ఉంటారు. సో వక్రించిన ప్లానెట్ని మనం ఈ రకంగా అర్థం చేసుకోవాలండి. అంటే వక్రించిన ప్లానెట్ నెగిటివ్వా, ఇబ్బంది పడిపోతుందా కాదు. ఏ వక్రించిన గ్రహం అయినప్పటికీ కూడా డిసాటిస్ఫాక్షన్ ఉంటుంది, ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాలనుకుంటారు, మనం అనుకున్నది చేయలేకపోవడం. ఇక్కడ ఏంటంటే నువ్వు అనుకున్నది నువ్వు చేయలేవు, కానీ నువ్వు నిజంగా అనుకుంటే చేస్తావు. ఇదేంటి కామెడీగా ఉంది అనుకుంటున్నారా? కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి, మీకే ఖచ్చితంగా అర్థం అవుతుంది అనమాట. సో ఫైనల్ గా అసలు శని ఎందుకు వక్రిస్తారు జాతకంలో అంటే, పూర్వ జన్మల్లో పాపం పనులు చేసుకునే వాళ్ళని సరిగ్గా చూడకపోవడము, సర్వెంట్స్ని సరిగ్గా చూడకపోవడము, లేదా వృత్తిపరంగా వాళ్ళకి వాల్యూస్ లేకుండా, మారల్స్ లేకుండా, ఎథిక్స్ లేకుండా వాళ్ళు బిహేవ్ చేయడము, అలా ఉండడం వల్ల వాళ్ళకి ఈ జన్మలో శని అనేది వక్రిస్తారు. అలా వక్రించినప్పుడు ఏమవుతుంది, వాళ్ళు ఖచ్చితంగా కష్టపడాల్సి వస్తుంది. వాళ్ళు ఎంత మైండ్లో ఇబ్బంది పడుతున్నా వాళ్ళు ఇంప్లిమెంట్ చేయలేరు. ఇవన్నీ మీకు ముందే చెప్పాను కాబట్టి మీరు దాని పరంగా మీ యొక్క జాతకాల్లో వక్రించిన గ్రహాలు ఉంటే ఖచ్చితంగా దాని రిజల్ట్స్ అనేవి మీరు చూసుకుంటూ ఉండండి. ఇప్పుడు బుధుడు వక్రిస్తే, ప్రజెంట్ మనకి బుధుడు వక్రించి ఉన్నారు సింహరాశిలో. సో ప్రజెంట్ అసలు జనరల్ గా బుధుడు వక్రించడం అంటే ఏంటి? బుధుడు అంటే కమ్యూనికేషన్, మన ఇంటెలిజెన్స్, మన థాట్ ప్రాసెస్. సో ఈ కమ్యూనికేషన్ విషయాల్లో ఈ బుధుడు కనుక వక్రించి ఉన్నారనుకోండి, మనం చెప్పడానికి ఎంతో ప్రయత్నిస్తుంటాం. మన మైండ్లో నేను బాగా చెప్పాలి బాగా చెప్పాలి అంటే స్టేజ్ ఎక్కే ముందు వీళ్ళు నేను బాగా చెప్పాలి బాగా చెప్పాలని ప్రిపేర్ అవుతూ ఉంటారా? ఆ ఇంప్లిమెంటేషన్ దగ్గర ఇబ్బంది పడతారు. ఇదే వక్రించిన గ్రహం. మీరు దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి, బండ గుర్తు పెట్టుకోండి అనమాట. అంటే వీళ్ళు ఏదో అనుకుంటారు కానీ అక్కడ వేరేది అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు వక్రించిన బుధుడు ఉన్నారనుకోండి, ఇప్పుడు వాళ్ళు ఏంటంటే చాలా ఇంటెలిజెన్స్తో ఉంటారు, ఖచ్చితంగా వాళ్ళు చాలా తెలివిగా ఉంటారు, చాలా తెలివైన విషయాలు వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటారు. కానీ ఆ తెలివిని వాళ్ళు బయట పెట్టాలి కదా. అంటే నేను చాలా తెలివిగా ఉన్నాను, చాలా ప్యాసివ్గా వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు, ఇంటెలిజెన్స్తో ఆలోచిస్తూ ఉంటారు, కానీ అది బయట పెట్టకపోతే ఎలాగా? సో వక్రించిన గ్రహం ఉన్నప్పుడు అది బయట పెట్టాలి. సో రెమెడీస్ కూడా మీరు ఈ రకంగానే ఫాలో అవ్వాలి. సో బుధుడు వక్రించి ఉన్నారు అంటే వాళ్ళు ఏదైనా వాళ్ళ ఇంటెలిజెన్స్ అనేది బయటికి ఇంప్లిమెంట్ చేయాలి, బయటికి వ్యక్తపరచాలి, అప్పుడు మాత్రమే బాగుంటుంది. అలాగే బుధుడు అంటేనే డాక్యుమెంటేషన్ వర్క్, టర్మ్స్ అండ్ కండిషన్స్ అంటారు చూసారా? ఒక ఉద్యోగంలో జాయిన్ అయినప్పుడు మనకు ఆఫర్ లెటర్ ఇస్తారు, అందులో టర్మ్స్ అండ్ కండిషన్స్ కానీ, ఒక లోన్ తీసుకుంటున్నప్పుడు మనకి టర్మ్స్ అండ్ కండిషన్స్ కానీ, అంటే ఏ టైంలో కట్టాలి, ఎలా కట్టాలి, ఎంత లోపల కట్టాలి, ఎంత కట్టాలి, ఈ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి కదా. సో బుధుడు ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ని సూచిస్తారనమాట. సో ఎప్పుడైనా సరే వక్రించిన బుధుడు ఉన్నారనుకోండి, వాళ్ళు ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎప్పుడు జాగ్రత్తగా చదవాలి. ఎందుకంటే అక్కడ ఉన్నదొకటి, అంటే వీళ్ళకి చెప్పింది ఒకటి, ఇక్కడ ఉన్నదొకటి, ఇలాంటివి వీళ్ళు ఎదురవుతూ ఉంటాయి. ఉదాహరణకి ఒక ఉద్యోగానికి వెళ్ళారండి, వక్రించిన బుధుడికి ఒక ఉద్యోగం వచ్చింది ఆయనకి. సో వాళ్ళకి ఏంటంటే మీకు 50,000 జీతం ఇస్తా అన్నారు, కానీ పేపర్లో 40,000 రాస్తారు. ఈ కట్టింగ్స్ పోతాయి కదండి. ఇవన్నీ కాదు, కాకపోతే ఏంటంటే రియల్గా మీరు జాగ్రత్తగా పరిశీలించాలి. అయితే బుధుడు అంటేనే టెక్నాలజీ. సో టెక్నాలజీకి సంబంధించిన ఇబ్బందులు రావడం, ఫోన్లు సరిగ్గా పనిచేయకపోవడం, ల్యాప్టాప్లు పాడైపోతూ ఉండడం, అలాగే ఈ టికెట్స్ బుక్ చేసుకుంటున్నప్పుడు టికెట్స్ సరిగ్గా బుక్ అవ్వకపోవడం, టికెట్స్ క్యాన్సిల్ అయిపోతూ ఉండడం, ఫ్లైట్స్ సడన్గా క్యాన్సిల్ అయిపోతూ ఉండడం, ఇవన్నీ వక్రించిన బుధుడు ఉన్నప్పుడు జరుగుతూ ఉంటాయి. సో ప్రజెంట్ బుధుడు వక్రించారు కదా, సో ఇలాంటివన్నీ టెక్నికల్ ఎర్రర్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఏటీఎం మిషన్స్ సరిగ్గా పనిచేయకపోవడం, సో డబ్బులు సరిగ్గా అందులోంచి రాకపోవడం, అక్కడ ఏంటంటే ఏదో ఒక ఎర్రర్స్ అనేవి జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో డాక్యుమెంటేషన్ వర్క్లో ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్స్ కొంటూ ఉంటారండి, సో అక్కడ మనం ప్రతిదీ కూడా అవన్నీ జాగ్రత్తగా పరిశీలించాలి. మెయిల్స్ పెడుతూ ఉంటారు. ఇక్కడ వీళ్ళు వక్రించిన బుధులు ఉన్న వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? వీళ్ళు అనుకోవాలి, సరిగ్గా పెట్టానా లేదా అని అనుకుంటూ ఉంటారా, పెట్టేస్తారు.
సో పెట్టేసిన తర్వాత ఈ మెయిల్ చూస్తారు, అబ్బా తప్పు పెట్టానే అనుకుంటారు. సో ఈ రకమైన ఎర్రర్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. పరీక్ష రాస్తున్నప్పుడు అడ్మిట్ కార్డ్స్ ఉంటాయి కదా, లేదా హాల్ టికెట్స్ ఉంటాయి కదా, ఇవి నేను బ్యాగ్ లో పెట్టుకోవాలి 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 అని మైండ్ లో ప్యాసివ్ గా అనుకుంటూ ఉంటారు. కానీ యాక్టివ్ గా అంటే రియాలిటీలోకి వచ్చేసరికి మర్చిపోయి వెళ్ళిపోతూ ఉండడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో వక్రించిన బుధుడు కూడా మనకి ఈ రకమైన రిజల్ట్స్ అనేవి ఇస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు దీన్ని ఎలా ఇంప్లై చేసుకోవాలి? మీ జాతకంలో వక్రించిన బుధుడు ఎక్కడ ఉన్నారు? ఉదాహరణకి వక్రించిన బుధుడు 10వ స్థానంలో ఉన్నారనుకోండి. 10వ స్థానం అంటే ఏంటి? వృత్తి. సో వృత్తికి సంబంధించిన విషయాల్లో వీళ్ళు చాలా ఇంటెలిజెంట్ గా వ్యవహరిస్తారు. కానీ అది ఇంప్లై చేయాలి, ఖచ్చితంగా ఇంప్లై చేయాల్సి వస్తుంది. మీరు ఇంప్లై చేయకపోతే మీరు ఎంత ఇంటెలిజెన్స్ తో మీరు ఆలోచించినా కూడా అది ఇబ్బంది కదా. అంటే మనం ఎప్పుడైనా సరే ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నించాలి. సో బుధుడు వక్రించినప్పుడు మనకి ఇలాంటి విషయాలు మనకు జాగ్రత్తగా ఉండాలి. టికెట్స్ క్రియేట్ చేస్తున్నప్పుడు, టికెట్స్ బుక్ చేసుకుంటున్నప్పుడు కానీ, లేకపోతే ఏదో ఒక డాక్యుమెంట్ మీద సంతకం పెట్టి ఇవ్వాలి. మీరు ప్రతిదీ చూసి అప్పుడు సంతకం పెట్టాలి, కానీ గుడ్డెద్దు చేలో పడ్డట్టు మీరు పెట్టేయకూడదు. అలా పెట్టడం వల్ల ఏమవుతుందో తెలుసా? మీకు చాలా ఇబ్బందులు అవుతాయి. అంటే మీరు అనుకున్నది ఒకటి, వాళ్ళు చెప్పేది ఒకటి, కానీ డాక్యుమెంట్స్ మీద ఉండేది ఒకటి. ఇలాంటివన్నీ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. బుధుడు సహజంగా 3వ స్థానాన్ని రూల్ చేస్తారు కదా, మిథునాన్ని. సో 3వ స్థానం అంటే ఏంటి? ట్రావెల్స్, అంటే చిన్న చిన్న షార్ట్ ట్రావెల్స్, మన కమ్యూనికేషన్ కానీ, అలాగే మన తోబుట్టువులు చిన్నవాళ్ళు అంటే తమ్ముళ్ళు కానీ, చెల్లెళ్ళు కానీ, బావమరుదులు కానీ, వీళ్ళు అలాగే ఈ విషయాలన్నీ కూడా బుధుడు సూచిస్తారు కదా. సో వీళ్ళకి వక్రించి బుధుడు ఉన్నప్పుడు వాళ్ళకి ఈ విషయాల్లో ఇబ్బందులు అవుతూ ఉంటాయి. అంటే చిన్న తమ్ముళ్ళతో కానీ, చెల్లెళ్ళతో కానీ ఇబ్బంది పడుతూ ఉండడం, మాట రావడం. అలాగే ప్రయాణాలు పెట్టుకుంటున్నారు అనుకోండి, సడన్ గా వాళ్ళు పెట్రోల్ ఉందని చూడరు, పెట్రోల్ లేదని చూడరు, సో పెట్రోల్ అయిపోతూ ఉంటుంది అనమాట. సడన్ గా ఏదో ఒక ఎర్రర్స్ రావడం, ప్రతి విషయంలో ఎర్రర్స్ రావడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అలాగే బుధుడు మనకి ఏంటి అంటే ఒక రకంగా యంగ్ లుక్స్ కి కారకుడు. అంటే చాలా చిన్నగా కనపడడానికి లుక్స్ కి కారకుడు. వీనస్ అందానికి కారకుడు. బుధుడు మనకి ఎలా కనపడుతున్నాము అన్నదానికి కారకుడు. సో వీళ్ళు వక్రించి ఉన్నప్పుడు సేమ్ వీనస్ లాగే, అంటే శుక్రుడిలాగే మనం బాగా కనపడుతున్నామా లేదా, మనం సరిగ్గా ఉంటున్నామా లేదా, ఈ రకమైన ఆలోచన చాలా ఎక్కువ ఉంటుంటుంది అనమాట. అలాగే వీళ్ళు డిప్లొమాటిక్ గా ఉండకూడదు అనుకుంటూ ఉంటారు, కానీ అనుకుంటూనే డిప్లొమాటిక్ గా ఉంటారు. అంటే వీళ్ళు ఏంటంటే అది చెప్పరు ఇది చెప్పరు, వీళ్ళు చాలా సేఫ్ గేమ్స్ ఆడుతూ ఉండడం. ఇది నెగిటివ్ కాదండి. ప్రజెంట్ ఈ కలియుగంలో మనం చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎందుకంటే మనం మంచి మాట్లాడుతున్నా తిట్టేవాళ్ళు చాలా మంది ఉంటారు. కాబట్టి మనం ఏంటంటే కొంచెం డిప్లొమాటిక్ గా ఉండడం మంచిదే, కానీ అది ఎక్కువ ఉండకూడదు. మన మైండ్ లో ఉండకూడదు అనుకుంటాం, కానీ ఉండేలా జరుగుతుంది. అదే వక్రించిన గ్రహం. మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే వక్రించిన గ్రహం గురించి ఇలా వక్రంగానే చెప్తూ ఉండాలన్నమాట. సో ఫైనల్ గా బుధుడు గురించి చెప్పాలి అంటే, తాళాలు వేసేమా లేదా, గ్యాస్ కట్టేమా లేదా, బుధుడనే కాదండి ఏ గ్రహం అయినా సరే వీళ్ళకి ఇలాంటి ఆలోచనలు ఎక్కువ ఉంటాయి. జాతకంలో వక్రించిన గ్రహాలు ఉన్నాయి అంటే కొంచెం కన్ఫ్యూజన్స్ కూడా చాలా ఎక్కువ అవుతూ ఉంటాయి. చెప్తున్నాను కదా, రియలైజేషన్ ఉండదు, గుర్తు ఉండదు అనమాట. సో ఇవన్నీ కూడా వక్రించిన బుధుడు గురించి మనం ఈ రకంగా చూడాలి. ఫైనల్ గా కుజుడు వక్రిస్తే, కుజుడు అంటే ఏంటి? కుజుడు భూకారకుడు. వీళ్ళకి ఆబ్సెషన్ దేని మీద ఉంటుంది? నేను మళ్ళీ చెప్తున్నాను, మనకి వక్రించిన గ్రహం అంటే ఆబ్సెషన్ కదా. సో కుజుడికి ఆబ్సెషన్ దేని మీద ఉంటుంది? ప్రాపర్టీస్ మీద ఉంటుంది, ల్యాండ్స్ మీద ఉంటుంది. నాకు ప్రాపర్టీ కావాలి అనుకుంటూ ఉంటారు. అదే ప్రాపర్టీకి సంబంధించిన విషయాల్లో ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఆ లిటిగేషన్స్ రావడం, కోర్టు కేసులు రావడం, ఇలాంటివి ఖచ్చితంగా ఉంటాయి. కానీ వక్రించిన కుజుడు ఉన్న వాళ్ళకి చాలా వండర్ఫుల్ ప్రాపర్టీస్ ఉంటాయండి. ఖచ్చితంగా మంచి ప్రాపర్టీస్ ఉంటాయి. ఇది కేవలం ఒక గ్రహం బట్టి చూసుకోకూడదు, ప్రతి దాన్ని బట్టి చూడాలి. సో వక్రించిన కుజుడు ఉన్న వాళ్ళకి పెద్ద పెద్ద బంగ్లాలు అన్రియలిస్టిక్ గా ఉంటాయి అనమాట. సో వక్రించిన గ్రహాలు అంటేనే అన్రియలిస్టిక్, అంటే రియాలిటీకి దూరంలో ఉంటాయి. సో ఎప్పుడైనా సరే వక్రించిన కుజుడు ఉన్నప్పుడు వాళ్ళకి అన్రియలిస్టిక్ గా వాళ్ళకి మంచి భవనాలు ఉండడం, సో మంచి ల్యాండ్స్ ఉండడం, ఇలాంటివి ఖచ్చితంగా ఉంటాయి. సో కుజుడు అంటేనే ఏంటి? ఆ ఇంపల్షన్, ఆ తొందరపాటుతనం, అలాగే ఆ కోపం కానీ, ఆవేశం కానీ, ఇవన్నీ కదా. సో వీళ్ళకి మైండ్ లో ప్యాసివ్ గా ఆ కోపం కానీ, లేకపోతే త్వరగా డెసిషన్స్ తీసుకోవడం కానీ, లేకపోతే త్వరగా పని చేయడం కానీ, ఇవన్నీ మైండ్ లో తిరుగుతూ ఉంటాయా? కానీ వీళ్ళు ఏంటంటే అది ఇంప్లిమెంట్ చేయలేరు అనమాట. ఆ లీడర్షిప్ క్వాలిటీస్ అన్ని మైండ్ లో ఉంటాయి, కానీ వాళ్ళు బయటకి వ్యక్తపరచలేరు, బయటకి అది ట్రిగర్ చేయలేరు అనమాట. ఆ విషయంలో చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది. అంటే వీళ్ళకి కుజుడు అంటేనే కోపం కదండి. ఆ కోపం మైండ్ లో చాలా ఎక్కువ, లోపల చాలా కోపంతో ఉంటారు, చాలా ఆవేశంతో ఉంటారు, కానీ అది బయట పెట్టలేరు.
సో ఇది కొంతవరకు పర్వాలేదు, కానీ అది అలా వాళ్ళు ఏడిపిస్తూ ఏడిపిస్తూ ఒక సెట్ ఎక్స్టెంట్ కి తీసుకెళ్తే ఇంకా వాళ్ళని పట్టుకోలేమన్నమాట, విపరీతంగా బర్స్ట్ అవుట్ అయిపోతారు. సో ఇదంతా నెగిటివ్ గా చెప్పట్లేదు. ఎవరికైనా మనిషి కలియుగంలో ఫస్ట్ మనిషికి ఏమైనా ఉంది అంటే అది కోపం, ఇంకోటి ఆశ, ఈ రెండే. సో ఇది లేని వాళ్ళు ఎవరినైనా మీరు చూపించండి, దండం పెట్టచ్చు వాళ్ళకి. సో ఖచ్చితంగా ఎంతో ఆవగింజంత అయినా సరే వాళ్ళకి ఆశ ఉంటుంది, కోపం కూడా ఉంటుంది అనమాట. సో వక్రించిన కుజుడికి వీళ్ళు ఏంటంటే లోపల ఎంత ఉన్నా బయటికి వ్యక్తపరచాలి. కుజుడంటే ఎనర్జెటిక్, కుజుడంటే ధైర్యోత్సాహాలు వీళ్ళకి లోపల ఉంటాయి. ఇంటర్నల్ గా ప్యాసివ్ గా అది ఉంటుంది, కానీ బయటికి వాళ్ళు వ్యక్తపరచలేకపోవడం వల్ల సో వక్రించిన కుజుడు వాళ్ళని ఏమనుకుంటారంటే వీళ్ళకి పెద్ద ధైర్యం లేదు, ఇలాంటి మాటలు వస్తూ ఉంటాయి. సహజంగా వాళ్ళు అలా ప్రవర్తిస్తారు కూడా, ధైర్యం లేనట్టే ఉంటారు, కానీ లోపల చాలా ధైర్యం ఉంటుంది అనమాట. సో ఈ రకంగా మనం చాలా ప్రాక్టికల్ గా అర్థం చేసుకోవాలి. అలాగే కుజుడు అంటే భ్రాతృకారకుడు కదా. సో ఇందాక చెప్పినట్టే బుధుడికి సంబంధించిన విషయాలే ఇక్కడ ఏంటంటే వీళ్ళ తమ్ముళ్ళన్నా వీళ్ళ బ్రదర్స్ అన్నా వీళ్ళకి చాలా ఎఫెక్షన్, చాలా ప్రేమగా ఉంటారనమాట, చాలా ప్రేమ చూపిస్తూ ఉంటారు. కానీ అదే లాస్ట్కి ఏమవుతుంది, డిటాచ్మెంట్ గా మారుతూ ఉంటుంది. సో అది ఏంటంటే అదేంట్రా ఒకనొక టైంలో మనం చాలా బాగున్నాం కానీ ఇప్పుడు సరిగ్గా లేము, ఇలాంటి సంభాషణలు కూడా వాళ్ళకి జరుగుతూ ఉంటాయి. సో వక్రించిన గ్రహాలని ఎప్పుడు కూడా నెగిటివ్ గా తీసుకోకండి. చాలా మంది నన్ను రెమెడీస్ చెప్పండి అడుగుతున్నారండి. కానీ భగవంతుడు మించిన రెమెడీ అనేది లేదండి. ఏది చేసినప్పటికీ ఎండ్ ఆఫ్ ద డే భగవంతుడిని పట్టుకోవడమే. ఒకనొక టైంలో జ్యోతిష్యం మీద విరక్తి కూడా వచ్చేస్తుంది మీకు. ఏంట్రా నా జీవితం ఎలా అయిపోయింది, ఏంట్రా నేను సరిగ్గా లేను, నా పరిస్థితి ఎందుకు బాగాలేదు, ఎందుకు ఇలా ఉంది అని చెప్పి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారండి. నాలుగుకి నరం లేదంటారు కదా, ఎవరైనా ఎన్నైనా చెప్తారు, కానీ ఫేస్ చేసేవాడికి ఖచ్చితంగా తెలుస్తుందండి. కాకపోతే రెమెడీస్ అంటే ఒకటే అండి, మనకి భగవంతుని పట్టుకోవడమే. అదే మనకి రెమెడీశ్వర్ లాంటిది అనమాట. కోవిడ్ టైంలో రెమెడీశ్వర్ ఎంతో యూజ్ అయింది. సో ఈ రెమెడీ భగవంతుని పట్టుకోవడమే మనకి అద్భుతమైన రెమెడీ. సరే మీరు ప్రాక్టికల్ గా కొన్ని రెమెడీస్ చెప్పండి అంటే నాకు తెలిసినవి నేను మీకు చెప్తాను. నా సొంతంవి కాదండి, సొంతంగా చెప్పే అంత ఇది నాకు లేదు, అంత జ్ఞానం కూడా నాకు లేదని అనుకుంటున్నాను. అండ్ ఇంకొక విషయం, చాలా మంది గురువు గారు అంటున్నారు. వద్దండి దయచేసి, మీకన్నా చాలా చిన్నవాడిని, అంటే చాలా మంది పెద్దవాళ్ళు చూస్తున్నారు ఆ ఉద్దేశంలో చెప్తున్నాను. వాళ్ళకన్నా చాలా చిన్నవాడిని, ఏదో నేర్చుకోవాలని ప్రయత్నిస్తున్నాను. ఇంకోళ్ళు ఏంటంటే మనకి ఇది ఖచ్చితంగా హాఫ్ నాలెడ్జ్ కిందే, ఎందుకంటే పూర్తిగా నాలెడ్జ్ ఉండదుగా. ఇలాంటి సబ్జెక్ట్, ఈ సముద్రాన్ని మనం తెలుసుకునేటప్పుడు మనకి ఒక జన్మలో పని అవ్వదుగా, ఎన్నో జన్మల పుణ్యం ఉండాలి. కాబట్టి ఈ జన్మలో ప్రయత్నించాలి, వచ్చే జన్మలో కూడా ప్రయత్నిస్తూనే ఉండాలి. సో గురువుని మాత్రం అనకండి, నాకు ఆ స్థాయి లేదు, నాకేంటంటే ఎవడో ఏదో నేర్చుకుని చెప్తున్నారనే అనుకోండి తప్ప గురువుని మాత్రం గురువు గారు నన్ను అనద్దండి, దయచేసి నన్ను అనకండి. ఎందుకంటే నాకు అంత స్థాయి లేదు. అవుట్ ఆఫ్ టాపిక్, సారీ, టాపిక్ లోంచి బయటికి వెళ్ళాను. సో ప్రాక్టికల్ గా రెమెడీస్ చెప్పాలి అంటే ఇవి మీకు వినడానికి చాలా ఇదేంటి ఇలాంటి రెమెడీసా అనుకుంటారు, చాలా ఆశ్చర్యపోతారు కూడా. కాకపోతే మీరు ఇలా చేయడం కొంత మంచిది. అదేంటంటే కుజుడు బాగాలేదనుకోండి, ఏం చేస్తారు? కుజుడు అంటే బ్లడ్ కి సంబంధించిన గ్రహం కదా. సో బ్లడ్ డొనేషన్ ఇవ్వండి. అంటే అస్తమాటు ఇచ్చేయాలా అంటే కాదు, మీకు హిమోగ్లోబిన్ కంటెంట్ ఎలా ఉంది ఒంట్లో, బ్లడ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ చూసుకుని 6 నెలలకో లేదా సంవత్సరానికో ఒక్కసారి ఇవ్వండి చాలు. సో బ్లడ్ డొనేషన్ మంచిదే కదా, తప్పేం కాదు కదా, మన బ్లడ్ ఎదుటి వాళ్ళకి ఉపయోగపడుతుంది కదా. సో తప్పేం కాదు కదా, ఖచ్చితంగా మనం ఇవ్వచ్చు. సో బ్లడ్ డొనేషన్ చేయడానికి ప్రయత్నించండి. శుక్రుడు బాగాలేదనుకోండి, ఇది చెప్తే మరీ తిట్టుకుంటారేమో. శుక్రుడు బాగాలేదనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక అబ్బాయి అనుకోండి, మీకు పెళ్ళయింది అనుకోండి, మీ వైఫ్ కాళ్ళు పట్టుకోండి, తప్పు లేదు కదా, మీ వైఫే కదా, కాళ్ళు పట్టుకోండి. సో బయట వాళ్ళు కాళ్ళు పట్టుకోమనట్లేదు కదా. అదేంటంటే కాళ్ళు పట్టుకోవడం వల్ల శుక్రుడు బాగైపోతారా, ఆయన పాత్ మారిపోతుందా, ఆయన సరిగ్గా ఉల్టా తిరిగేది ఇలా తిరుగుతారా, ఇలాంటి డౌట్స్ మనకి అందరికీ వస్తాయి. మనుషులం, మనకి ఇలాంటి డౌట్స్ రాకపోతే ఇంకెలాంటి డౌట్స్ వస్తాయి. కాకపోతే మీరు ఏంటంటే మీ వైఫ్ పాదాలు పట్టుకున్నారనుకోండి, అది ఫిజికల్ గా ఎప్పుడో ఒక టచ్ అనేది ఉండాలి అండి. నా ఫ్యామిలీ మెంబర్, మా అంకుల్ ఒక ఆయన ఉంటారు, ఆయన చెప్తూ ఉంటారు అనమాట, ఏంటంటే ఎప్పుడు కూడా ఆ ఫిజికల్ టచ్ అనేది ఉండాలి. భర్తకి ఆరోగ్యం బాగోకపోతే భార్య పట్టుకోవాలి, వాళ్ళకి సగం అక్కడే క్యూర్ అయిపోతుంది. భార్యకు ఆరోగ్యం బాగాలేదంటే భర్త దగ్గరికి తీసుకోవాలి, అప్పుడే వాళ్ళకి సగం ఆరోగ్యం అక్కడే, అనారోగ్యం అనేది అక్కడే క్యూర్ అయిపోతుంది. అనారోగ్యం అనేది అక్కడే క్యూర్ అయిపోతుంది. సో ఆ ఫిజికల్ టచ్ అనేది ఉండాలి. సో అది వేరే విషయం. కానీ మీ జాతకంలో శుక్రుడు కొంచెం బాగుండాలన్నా, ఏం చేయాలన్నా కూడా మీరు ఏం చేస్తారంటే మీ యొక్క వైఫ్ పాదాలు పట్టుకోండి,
ఆయుక్షేణం ఇలా అన్ని చెప్తూ ఉంటారు. నిజమే, మనకి ఆయుక్షేణం అది ఓకే, కానీ మీకు బాగుంటుందని చెప్తున్నాను కదా. సో అలా ట్రై చేయండి మీరు. సో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. సో ఖచ్చితంగా బాగుండే అవకాశం ఉంది. ఇప్పుడు గురువుకి సంబంధించిన పరిహారాలు. సో గురువు నాలెడ్జ్ కి సంబంధించిన కారకుడు. సో గురువు బాగాలేదనుకోండి, మీకు నాలెడ్జ్ ఏదైతే ఉందో అది ఇచ్చేయడమే అందరికి. ఏ పనైనా మీరు ముందుకు చేసేయడమే అనమాట. సో హంబుల్నెస్ అనేది ఉండాలి, ఈగో ఉండకూడదు, అహంకారం అనేది ఉండకూడదు. అహంకారాన్ని తగ్గించేయండి, ఈగో అనేది ఎప్పుడు ఉండకూడదు. సో నాలెడ్జ్ అనేది షేర్ చేస్తూ ఉండండి. మీకు ఒక డౌట్ రావచ్చు, ఇవన్నీ చేయడం ఏంటండి, భగవంతుని పట్టుకోండి ఇవన్నీ చెప్తున్నారు కదా అంటే, భగవంతుని పట్టుకోవడమే నెంబర్ 1, కానీ దాంతో పాటు మన కర్మను కూడా కాల్చుకోవాలి కదా. మనకి ఇలా దేవుడికి దండం పెట్టేస్తున్నాం అంటేనే కాదు కదా, మన కర్మ కాల్చుకోవాలి అంటే మనం ఇలాంటి పనులు కూడా చేయాలి. బ్లడ్ డొనేషన్ ఇవ్వాలి, అలాగే భార్యని బాగా చూసుకోవాలి, నాలెడ్జ్ షేర్ చేయాలి. ఇంకొక విషయం నా ఫ్రెండ్ ద్వారా తెలిసింది, వాళ్ళ గురువు గారు చెప్పారంట, ఏంటంటే భక్తి అనేది ప్రచారం జరగాలండి. భక్తి అనేది ప్రచారం జరగాలి, అది కూడా ఒక పెద్ద గొప్ప విషయమే. సో అలా ప్రచారం చేయండి, భక్తిని ప్రచారం చేయండి. అది కూడా చాలా మంచి కర్మని మీకు పోగు చేస్తుంది, లేదా మీకు ఏమైనా చెడు కర్మలు ఉంటే అది తీసేసేలా చేస్తుంది అనమాట. సో గురువు వక్రించి ఉన్నప్పుడు కానీ, గురువు బాగాలేనప్పుడు, ఎలాంటి సిచ్యువేషన్స్ లో ఉన్నప్పటికీ మీరు ఏంటంటే జ్ఞానాన్ని పంచండి. అలాగే ఇప్పుడు బుధుడు గురించి చెప్పుకోవాలంటే ఇది కూడా ఒక వండర్ఫుల్ రెమెడీయే. బుధుడు అంటే ఏంటి, కమ్యూనికేషన్ కదా, రాత కదా, రాసేదంతా కూడా బుధుడే కదా. సో బుధుడు గనక సరిగ్గా లేకపోతే రాయండి, ఏదో ఒకటి రాయండి, రోజు తప్పులేదు. శ్రీరామ శ్రీరామ అని రాయండి, లేదా ఓం నమ శివాయ అని రాయండి, నమో నారాయణాయ అని రాయండి, లేదా శ్రీమాత్రే నమః అని రాయండి. ఏదో ఒకటి రాస్తూ ఉండండి. అలా రాస్తూ ఉండడం వల్ల మీకు బుధుడికి సంబంధించిన విషయాల్లో కొంచెం మంచి జరుగుతుంది అంటే బుధుడు మనకి అన్ని వరాలు ఇచ్చేసి ఇది చేస్తారా అంటే అలా కాదు. కాకపోతే మీకంటూ ఒక కాన్ఫిడెన్స్ అనేది ఏర్పడడం, అటు పైకి కాదు అటు కిందకి కాదు, లీనియర్ గా ఉన్నప్పుడు ఏదైనా మనసు ప్రశాంతంగా ఉంటుంది. సో బుధుడికి సంబంధించి ఇలాంటివి రాయండి. సూర్యుడు ఉన్నారనుకోండి, సూర్యుడికి నమస్కారం చేయండి, ఆయన నమస్కార ప్రియుడు. ఆదిత్య స్తోత్రం చదువుకోండి, ఆదిత్య హృదయం చదువుకోండి, ఆయనకి నమస్కారం చేయండి చాలు. ఆ ఈగోయిస్టిక్ నేచర్ని పక్కన పెట్టండి. అహంకారం అనేది ఎప్పుడూ వద్దు. సూర్యుడు ఖచ్చితంగా బాగుంటారు. చంద్రుడు, మనస్సు బాగుండాలనుకోండి, మనం ఏం చేయాలి, మనకి మనం ఎప్పుడు కూడా ధైర్యం చెప్పుకుంటూ ఉండాలి. అలాగే దేవుడి పరంగా శివాభిషేకం చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. శివాభిషేకం ఎప్పుడైనా సరే మీరు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఒకటే రెమెడీ, వండర్ఫుల్ రెమెడీ ఏంటంటే శివాభిషేకం. మీరు పుస్తకాలు చదివితే తెలుస్తుందండి శివాభిషేకం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో. ఆయనకి నీళ్లతో చేస్తే ఏంటి, పాలతో చేస్తే ఏంటి, పువ్వులతో చేస్తే ఏంటి, ప్రతిదీ మీకు తెలుస్తుంది అనమాట, తక్కువ కాదు. సో ఖచ్చితంగా దాన్ని కూడా మీరు పాటించండి. ఇప్పుడు అల్టిమేట్ గా శని భగవానుడికి సంబంధించిన రెమెడీస్ ఏంటి అంటే, హార్డ్ వర్క్, కష్టపడాల్సిందే. నేను ఖాళీగా కూర్చొని చేసేస్తాను అయిపోతుందంటే అవ్వదు, కష్టపడే తత్వం ఉండాలి. శని మీకు ఏ స్థానానికి సంబంధించిన అధిపతో చూసుకోండి, ఏ స్థానంలో ఉన్నారో చూసుకోండి, వాటికి సంబంధించిన విషయాల్లో న్యాయంగా ఉండడానికి ప్రయత్నించండి, ధర్మంగా ఉండడానికి ప్రయత్నించండి. ఏలినాటి శని టైంలో కానీ, అష్టమ శని టైంలో కానీ, అర్ధాష్టమ శని టైంలో కానీ ఏంటంటే మనం న్యాయబద్ధంగా ఉండాలి. మన మారల్స్, మన నైతిక విలువలు ఉంటాయి కదా, వాటిని ఎప్పుడు కూడా దృష్టిలో పెట్టుకోవాలి. చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. సూటిపోటి మాటలు మాట్లాడడం, ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టడం, ఇలాంటివి ఎప్పుడు చేయకూడదు. ఒకటే అండి, రెట్రోగ్రేడ్ ప్లానెట్స్ ఉన్నాయి అంటే సాత్వికంగానే ఉండాల్సిందే, అంతే. సో ప్రతి గ్రహం గురించి మనం చెప్పుకున్నాం. ఫైనల్ గా ఒక విషయం చెప్తాను. సో ఆంజనేయ స్వామి వారిని కానీ, వినాయక స్వామి గణపతిని కానీ ఎక్కువ ఆరాధించండి. ఎందుకంటే బుద్ధి బలం ఈ రెండు ఉండాలి. వక్రించి ఉన్న గ్రహాలకి ఈ రెండు ఉన్నప్పటికీ వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడంలో ఇబ్బంది కదా. అప్పుడు ఏంటి అంటే ఈ బుద్ధి అనేది, బలం అనేది ఖచ్చితంగా ఉండాలి. బుద్ధి అనేది గణపతి ఇస్తారు, ఈ బలం అనేది, ధైర్యం అనేది నా బాస్ అంటే మన బాస్ ఆంజనేయ స్వామి వారు ఇస్తారన్నమాట. సో ఇవన్నీ కూడా పాటించండి. ఈ వీడియో పూర్తిగా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే చాలా మంది నన్ను కాంటాక్ట్ అవుతున్నారండి. లేట్గా రిప్లై ఇచ్చినప్పటికీ ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. సో లేట్గా రిప్లై ఇచ్చాను అని చెప్పి నన్ను ఏమీ అనుకోవద్దు. సో నా నెంబర్ డిస్క్రిప్షన్లో పెడతాను, ఖచ్చితంగా మెసేజ్ చేయండి. నాకు తెలిసింది, నేను నేర్చుకున్నది మీకు చెప్పడానికి ప్రయత్నిస్తాను. సో ఈ వీడియోకి ఇంతే. మీకు గనక ఈ వీడియో పూర్తిగా చూసి నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయడానికి ప్రయత్నించండి. అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా చాలా థ్యాంక్ యూ.